గుడ్ మార్నింగ్ మేడం. అయ్యో ఆ కేక్ ఇటువు. అయ్యో వద్దు సార్, నేను తీసుకొస్తాను. నీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు ఒప్పుకుంటూ రమ్మంటావా? కేక్ ఇటువు, నేను తీసుకొస్తాను ప్లీజ్. మీరు నడవండి భామిని గారు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి నేను ఒకసారి ఆ కేర్ టేకర్ని కలిసి వస్తాను. ఫ్లాట్ అమ్మిన విషయం చెప్పాలి కదా. ఈలోగా నేను మీ ఇంటికి వచ్చే విషయాన్ని నైస్గా మీ ఆయనతో చెప్పు. నేను ఉన్నట్టుండి మీ ఇంటికి వచ్చాను అనుకో, మీ ఆయనకి డౌట్ రావచ్చేమో. లేదు లేదు, మన మధ్య అలాంటిదేం లేదు. కాకపోయినా డౌట్ వచ్చే అవకాశం ఉంది కదా. అలా గుడ్ల పక్కించుకుని చూడకుండా వెళ్ళు భామిని, నేను వెంటనే వచ్చేస్తా. భామిని, నేను వెంటనే వచ్చేస్తా. ఓకే ఇగో నేను వెంటనే వస్తా. భామిని, హస్బెండ్ తో ఒక మాట చెప్పి పెట్టు, నేను వెంటనే వస్తా. ఓకే మమ్మీ డాడీ ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయలేదు. రా. దాని ప్రాబ్లం ఫుడ్ ఏం కాదు, ఐస్ క్రీమే. అవునా? ఇంత ఆలస్యం అయ్యేసరికి నువ్వు రావేమో అనుకున్నాను. ఇవాళ నా టైమే బాగాలేదు. ఎయిర్పోర్ట్ పికప్ డ్యూటీకి పంపించారు. అతను ఒక పంజాబీ. లేదు లేదు, తెలుగువాడు. పంజాబీ తెలుగువాడా? ఎవరో ఒక తింగరోడు. ఏమైంది భామిని? అతను లక్కీ సింగ్ అంట. మాట్లాడడం మొదలు పెడితే ఆపనే ఆపుడు. అన్నిటికీ చొంగ కార్చుకుంటూ మాట్లాడతాడు. అతని చూపు కూడా అదోలా ఉంటుంది. 1 డే బుకింగ్ అంట. అతనికి వేరే ఒక క్యాబ్ అరేంజ్ చేసిస్తానని చెప్పాను. అప్పుడు అతను బండి డ్రైవర్ని ఇష్టపడుతున్నట్టు చెప్పాడు. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పగానే అయితే నేను మీ ఇంటికి వస్తానని ఒక్కటే గొడవ. నా దురదృష్టం. అతని ఫ్లాట్ కూడా ఇక్కడే ఉందంట. ఇప్పుడు వచ్చేస్తాడు, చూడండి. பரிச்சயம் இல்லாதவர இப்படி வீட்டுக்கு எப்படிம்மா கூப்பிடுவ? திருட்டு பசங்களாம் இப்போ பல ரூபத்தில் வர்றாங்க. కొంచెం జాగ్రత్తగా இருக்கணும் இல்லையா? అది కాదు ఇప్పుడు ప్రాబ్లం. ఈ షీ టాక్సీ కంపెనీ ఎండి రాజ్ కుమార్ గారికి పార్ట్నరో ఇన్వెస్టరో అయి ఉంటాడని తెలుస్తోంది. నేను వెరిఫై చేసి చూశాను. ఈ షీ టాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్స్ బోర్డులో లక్కీ సింగ్ ఉన్నాడు. கல்யாண நாள்னு தெரிஞ்சும் வீட்டுக்கு வரேன்னு சொல்லியிருக்காரா? கொஞ்சம் கூட மரியாதை இல்லைன்னு நினைக்கிறேன். నన్నేం చేయమంటావు? చెప్తే అర్థం చేసుకోవాలిగా. సునామీలాగా దూసుకొస్తుంటే. ఏంటి భామిని, ఆయన్ని రాని, నేను డీల్ చేస్తానులే. அது எப்படி? இன்னைக்கு எனக்கு சமையல் இல்லைன்னு சொன்னீங்க. வரட்டும், நான் சமையல் பண்ண போகிறது இல்லை. அதான் அவ்வளோ கேக் இருக்கே, நிறைய சாப்பிட்டு போட்டோம். ఎవరు నాన్న వస్తున్నారు? ఎవరో పంజాబీ అంకుల్ అంటమ్మా. పంజాబీ అంకులా? బల్లే బల్లే. పెద్దోళ్ళని అలా ఎగతాలు చేయకూడదు. లక్కీ అంకుల్. లక్కీ అంకుల్. అయితే ఇక ఫుడ్ ఆర్డర్ చేద్దాం. చిట్టతల్లి నీకేం కావాలి? స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. ఏయ్, ఎలాగో లేట్ అయింది. ఆయన వచ్చాక చూసుకుందాంలే. ఆయనకి ఏమి ఇష్టమో మనకు తెలియదు కదా, కనుక్కొని ఆర్డర్ ఇద్దాం. బాగుంది. ఇంకా నయం నన్ను చేసి పెట్టమని లేదు. నువ్వే కదా ఇప్పుడు చెప్పావు అతను మన కంపెనీ బోర్డు మెంబర్ అని. అగ్రిమెంట్ ప్రకారం 2 నెలల క్రితం సెటిల్ చేయాల్సిన అమౌంట్ మనం ఇంకా సెటిల్ చేయలేదు. అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుని ఉన్న సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. చిల్ భామిని, ఐ విల్ హ్యాండిల్ హిమ్, ఐ యామ్ టెల్లింగ్ యూ. అదిగో వచ్చినట్టున్నారు. మమ్మీ వచ్చేసారు. బల్లే బల్లే. బల్లే బల్లే. లక్కీ మామా. లక్కీ మామా. లక్కీ మామా. హాయ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ అనిల్ చంద్ర. ఐఎమ్ లక్కీ సింగ్. నైస్ టు మీట్ యు. ఓయ్ క్యా హువా? కాలుకి ఏమైంది? ఓహ్, ఇది ఒక చిన్న కార్ యాక్సిడెంట్. 2 నెలలైంది యాక్చువల్లీ. హేరబ్బా, నాకు తెలీదు. ఇలాంటివన్నీ చెప్పాలి కదా. ఆరెంజ్ కొనుక్కొస్తారు కదా. ఎందుకు భామిని నాతో చెప్పలేదు? నా దగ్గరే దాచిపెట్టావు ఎందుకని? ఓహో, కేకు హడావుడి సెటప్ అంతా బానే ఉంది. అదేం లేదు, యానివర్సరీ కదా అని. నా తరపు నుంచి ఒక చిన్న కేక్ ఇది ఇక్కడ పెడతాను. తర్వాత 2 కేకులు కలిపి కట్ చేద్దాం. అదేనా లక్కీ మామ, ఒకేసారి 2 కేకులు కట్ చేయడం? ఓహో, అది కూడా కరెక్టే కదా. 2 కేకులు ఒకేసారి ఎలా కట్ చేస్తాం? ఒక పని చేద్దాం. ముందు ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత లక్కీ మామ తెచ్చిన ఈ కేక్ కట్ చేద్దాం.
మళ్ళీ మామ ఈ కేక్ కట్ చేస్తారు, తర్వాత ఆ కేక్ కట్ చేద్దాం, తర్వాత ఆ కేక్ కట్ చేసి ఈ కేక్ కట్ చేద్దాం. కానీ ముందుగా నేనే కేక్ కట్ చేస్తా. ఓ, ఓకే, అయితే నువ్వు ఆ కేక్ కట్ చేయి, నేను ఈ కేక్ కట్ చేస్తాను. ముందు ఈ కేక్ ఆ కేక్, తర్వాత ఈ కేక్ ఆ కేక్, ఆ కేక్ ఈ కేక్, ఈ కేక్. సార్ రండి కూర్చోండి ప్లీజ్ ఓకే రా బంగారం కూర్చోండి. యా, బ్యూటిఫుల్ ఫ్లాట్. అచ్చా హై. అచ్చా. సార్ ఇది రెంటే. ఏంటి, ఓన్గా ఫ్లాట్ లేదా? ఒకటి కొనుక్కోవచ్చు కదా, అదే కదా లాభం. నెలొచ్చేసరికి రెంట్ కట్టే డబ్బులతో ఈఎంఐ కట్టి పారేయచ్చు కదా. ఇక పైన చూడాలి సార్. మన మధ్య ఈ సంబంధం ఇంతకు ముందే ఉంటుంటే నేనే ఫ్లాట్ ఇచ్చేవాడిని కదా. ఓయ్ నై నై నై, ఐ మీన్ తక్కువ రేటుకి. సార్ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? మేము బయట ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, మీకు ఓ కలిపిద్దాం. రమదేశం, బయట నుంచి ఆర్డర్ చేస్తారా? అది నేను ఇక్కడ ఉండగా. అయ్యో మేము ఇవాళ ఏది చేయలేదు సార్. అరే నేను వంట చేస్తాను. ప్రముఖ పంజాబీ షెఫ్ లక్కీ సింగ్ అని అంటారే, అది నేనే. మీరు ధైర్యంగా ఉండండి. పంజాబ్ లో నాకు మొత్తం 28 రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ అన్ని రెస్టారెంట్ నా రెసిపీనే. సార్ ఎందుకు సార్ మీకు శ్రమ? నై, మీ వెడ్డింగ్ యానివర్సరీకి నా తరఫు నుంచి స్పెషల్ పంజాబీ ఫుడ్. కిచెన్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. చల్. సార్ తనెవరు? దుర్గా ఇక్కడ ఆయాగా పనిచేస్తాం. ఓ, తెలుగు కాదు కదా. ఆ, తమిళ్ సార్. ఆ, రాసాతి. எந்த ஊரு? మధురై సార్. மதுரையா? ஆமா சார். மதுரையா? மானா மதுரை மாமரத்து கிளையிலே பச்சை கிளி ஒன்னு கேட்டது கேள்வி என்ன? என் கண்ணு ரொம்ப அழகா, எதக்க ரொம்ப அழகா. సార్ పోంగ సార్. భామిని, నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక హెల్ప్ కి ఈ రాసాతిని నేను యూజ్ చేసుకోవచ్చా? దుర్గా కుకింగ్ లో అంత ఎక్స్పర్ట్ కాదు, పాపని చూసుకోవడానికి వచ్చింది. ఏయ్, నాకు ఎక్స్పర్ట్ వద్దు. ఎక్స్పర్ట్ ని నేనున్నాను కదా, ఒక చేతి సాయానికి. అంతవరకే నాకు కావాల్సింది. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరు యాక్చువల్ కుకింగ్? ప్రస్తుతం నేనే సార్. వెరీ గుడ్. విజయవంతంగా దాంపత్యం సాగాలి అంటే భర్తకి కుకింగ్ తెలుసుండాలి. నాకు కుకింగ్ తెలుసు, కానీ దాంపత్యం ఇంకా కుదరలేదు. లక్కీ మామ ఐస్ క్రీమ్ చేయటం మీకు వచ్చా? మరి నీకే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? స్ట్రాబెరీ. ఓకే, మాయ చేసి పెడతాడు. యా. ఐస్ క్రీమ్ మనం బయట నుంచి తెప్పించుకుందాం. నిజమైన ఐస్ క్రీమ్ పండ తెలియదు. ఒక ఏప్రన్ దొరుకుతుందా? ఓ ఓహో, బట్టల మీద పడితే మార్క్ అవుతుంది కదా, మార్చుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకోకుండా వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ. భామిని, ఒక 2 గంటలు మేమిద్దరు మగాళ్ళం రాసాతి చాలు. అమ్మకి కూతురికి రెస్ట్. అలా తెల్లబోయి చూస్తావేంటి భామిని? వెళ్ళి రెస్ట్ తీసుకో. మేము వంట చేసుకోవాలి కదా. అయ్యే అనిల్ చంద్ర సాబ్, ఆజాయే. ఈ ఉల్లిపాయల్ని చకచకచకచకగా కట్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ పచ్చిమిరపకాయల్ని నైస్ గా కట్ చేయాలి. మిగిలినవి మామూలుగా. చికెన్ ఇంత ముక్కలు చాలు. ఓకే సార్ ఇదెல்லாம் நான் హే, எப்படி? చంద్ర సారు కొంచెం హెల్ప్ பண்ணுவாரு. సరేనా? ఖచ్చితంగా. కిచెన్ కంట్రోల్ ఉన్నట్టుండి మన చేతికి రావడం మీ వైఫ్ కి నచ్చలేదనుకుంటా. అటువంటిదేం లేదు సార్. భామునికి నేను పాప, అదే తన లోకం. తను కొంచెం రిజర్వ్ టైప్. నాకు నైట్ 7:30కే ఫ్లైట్. ఫ్లాట్ కొన్న పార్టీ రావడానికి ఇంచుమించు 4 అవుతుంది. అంతవరకు అమ్మేసిన ఫ్లాట్ ఉండడం ఇష్టం లేదు, అందుకే. నో ప్రాబ్లం సార్, మాకు సంతోషమే. అన్నట్టు మీకు రాజ్ కుమార్ సార్కి ఏంటి కనెక్షన్? మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాడికి ఫండింగ్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేనే సర్దుబాటు చేస్తా. హే, సూపర్ కటింగ్. థ్యాంక్ యూ సార్. అది సరే, మీ ఇద్దరికి పెళ్ళయి ఎన్నేళ్ళు అవుతుంది? ఇదే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఫస్ట్ యానివర్సరీ? మరి కుట్టి, బుడ్డి, కూతురండి? తను నా మొదటి భార్య కూతురు. నా ఫస్ట్ వైఫ్ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఓ సారీ సారీ, మాఫ్ కీజియే. అయ్యో, సత్య భాష మేర్ కరే. మరైతే ఇది మీ సెకండ్ మ్యారేజ్ కదా? యా. ఎలా వల్ల పడేసేటట్టు ఇంత మంచి అందమైన అమ్మాయిని? అదొక లాంగ్ స్టోరీ సార్. చెప్పండి, నేను బ్యాచులర్నే కదా. సత్య మ్యారీడా? இல்ல சார். ఏ సార్ ఏ என்ன? చెప్పండి చెప్పండి చెప్పండి, మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి.
ఒక ఐటీ కంపెనీలో నేను పనిచేస్తూ ఉండేవాడిని సార్. ఎస్ చెప్పండి చెప్పండి సో, చెప్పండి ఒక సంవత్సరం క్రితం నేను ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాపని ఒంటరిగా వదలలేక తనని నాతో పాటు తీసుకెళ్ళాను. ఓకే హోటల్లో ఒక బేబీ సిట్టర్ మాకు అవసరమైనప్పుడు అక్కడికి తను బేబీ సిట్టర్గా వచ్చింది. మామినికి పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆ విధంగా వాళ్ళిద్దరూ బాగా సెట్ అయిపోయారు. అలా కూతుర్ని లాలిస్తూ ఆడిస్తూ తను మీకు దగ్గర అయిందనమాట. అలా ఏం కాదు సార్. నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడం చూసి నేనే తనకి ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. మరి భావని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? షీఈ్ అన్ ఆర్ఫన్ యాక్చువల్లీ. హరే గురు హరే గురు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే భామినినే ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్ బోన్. ఓ తను నాలా కాదు, సూపర్ స్ట్రాంగ్. ఆ, కానీ ఫ్యూచర్ గురించి కొంచెం యాంగ్జైటీ ఎక్కువ అంతే. ఎందుకని? అదే తను ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఒకవేళ మనకి ఏదైనా అయితే మన అమ్మాయి ఎవరి ముందు చేతులు చాచి నించోకూడదు. దాందే ఉంది, ఇప్పుడు బోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా. వాటిలో సెలెక్ట్ చేసుకున్నాం సార్. కాదు, 3 crore. నిజానికి భామిని లాంటి ఒక పర్ఫెక్ట్ వైఫ్ దొరకాలి అంటే మినిమం ఒక బిడ్డకైనా తండ్రి అయి ఉండాలి. కరెక్ట్. ஏதாவது புரிஞ்சுதா? இல்ல சார் ஒண்ணுமே புரியல. எல்லாம் புரிஞ்சிருக்கு, புரியாத மாதிரி நடிக்கிற இல்ல ரசத்தி. ஐயோ அப்படியெல்லாம் ஒண்ணு. ரசாத்தி ஒண்ண காணாத நெஞ்சு காத்தாடி போலாடுது. ஹேய் ஐஸ்கிரீம் வந்தாச்சு. இல்ல 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 நான் போறேன். ஐஸ்கிரீம் ரசாத்தி ஒண்ண. சார் போங்க சார். என்ன சார் ரசாத்தி. Good afternoon, sir. Your order. Hey, I'm Lucky Singh. I'm a bachelor. Okay, sir. Your name? Laya. Married? Yes, sir. Oh, then okay. Okay, sir. ఆగక్కడ చిట్టి ఆగు. రా పకడో బల్ల బల్ల ఐస్ క్రీమ్ పకడో పకడో. ఇవ్వు. హాయ్ 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 హాయ్. Oh. Oh my God. Sorry. చంద్ర సార్ మాఫ్ కీజియే, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. మీరు తెచ్చిన ఇంకో కేక్ ఉంది కదా, వెడ్డింగ్ యానివర్సరీకి ఏ కేక్ కట్ చేసినా ఓకే కదా. நான் க்ளீன் பண்றேன். நானே பண்றேன். வேணாம் சார், நான் ஏய், பண்றேன். நான் பண்ண தப்பு நானே பண்றேன். பரவாயில்ல சார், நான் நானே எடுத்துறேன். சார் இது என்னோட வேலை சார். நீங்க அங்க உட்காருங்க, நான் எடுத்துடுறேன். சாரி. உட்காருங்க சார். हे मत रो बेटी, मत रो, रोना मत रो.